హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను వంకాయతో పచ్చిపులుసు చేస్తున్నానండి. పచ్చిపులుసే కదా, అందరికీ తెలిసిన వంటే కదా అని అనుకుంటారేమో, కానీ ఒక్కసారి ఈ తీరులో ట్రై చేయండి. పచ్చిపులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయమనే అంత అద్భుతమైన రుచిగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూసేద్దామా ఇప్పుడు. ఒక వంకాయ 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కాస్త ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా కాల్చుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు వంకాయ కూడా అదే విధంగా సిమ్లోనే పెట్టుకొని బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే సమానంగా లోపల కుక్ అవుతుంది. వంకాయ మెత్తగా అయిపోయిందండి, మనకి కాలిపోయినట్లే. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నేను చిన్న సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. మీకు మీడియం సైజు అయితే ఒక 3 పడతాయి, పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 2 సరిపోతాయి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర 2 రెమ్మలు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక రెమ్మ కరివేపాకు, ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాల్చి పెట్టుకున్న వంకాయ పచ్చిమిరపకాయలని క్లీన్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు తొడుమును తీసుకొని వంకాయ పై స్కిన్ అంతా నల్లగా ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి. బాగా కుక్ అయింది కాబట్టి మనకి స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అదే మీకు సరిగ్గా కుక్ అవ్వకపోతే అది తీయడం కొంచెం కష్టం అవుతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకొని తొడుము కూడా తీసుకొని ఒక్కసారి చెక్ చేసుకుందామండి. వంకాయ అంటే పుచ్చులు అవి ఉంటాయి కదండి, మనం ఒక్కసారి లోపల చెక్ చేసుకుంటే ఇంకే విధమైన డౌట్లు ఉండవు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక అర చెంచా జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. నేను 5 పచ్చిమిరపకాయలు కాల్చుకున్నానండి, కానీ కారం ఎక్కువ అవుతుందేమో అని డౌట్ వచ్చింది. ఒక పచ్చిమిరపకాయ తీసాను. కాల్చి పెట్టుకున్న వంకాయను కూడా వేసుకుందామండి. పై స్కిన్ అంతా తీసి లోపల కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం కదా, ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవడమే. వేసుకొని ఇవన్నీ బాగా ఇలాగా చేత్తో పిసకాలండి. ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటికి రావాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కాల్చిన పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇవన్నీ బాగా స్మాష్ అవ్వాలి. అప్పుడే పచ్చిపులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి చేతితో చేస్తేనే మంచి రుచి వస్తుందండి. పచ్చిపులుసుకి చేతి స్పర్శ తాకాలి. ఇప్పుడు 1 స్పూను బెల్లం పొడి వేసుకుంటున్నానండి. బెల్లం అనేది మీకు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోయినట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. కానీ వంకాయ పచ్చిపులుసుకి బెల్లం కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారా, బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు 50 గ్రాముల చింతపండు 2 గ్లాసులు వాటర్ పోసి రసం తీసి పెట్టుకున్నది, 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది, వేసుకొని మరొక్కసారి బాగా అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇవన్నీ ఒకసారి రుచి చూస్తానండి. పచ్చిపులుసు వేసిన ఉప్పు, కారం, తీపి, పులుపు సరిపోయిందా లేదా అనేది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మంచి స్మోకీ ఫ్లేవర్తో కారం కారంగా, పుల్లగా, కొంచెం తీయగా సూపర్ ఉందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.